వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేములలో సాక్షి విలేకర్పై టీడీపీ నాయకులు దాడులు చేయడం జరిగిన నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల నేతలు ప్రదీప్, మద్దిలేటి, నాగప్రసాద్, చెల్లా మధు, జాషువా, రాజేంద్ర కుమార్, విజయ్, పవన్ కళ్యాణ్, ముస్కురాజు, నాగేశ్వరరెడ్డి, నాగరాజు, రాజేష్, నూర్, భరత్ కుమార్, రవి నాయక్ తదితర జర్నలిస్టు కలిసి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ కరెస్పాండెంట్ ప్రదీప్, సాక్షి దినపత్రిక విలేకరి మద్దిలేటి మాట్లాడుతూ సమాచార సేకరణ కోసం వెళ్లిన వర్కింగ్ జర్నలిస్టుపై కడప జిల్లా వేములలో టీడీపీ నాయకులు దాడి చేయడం, దుర్భాషలాడడం హేయమైన చర్యలని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల విధులను అడ్డుకోవద్దని సూచించినా ఇలా జరగడం సరికాదన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల కూటమి నాయకులు జర్నలిస్టులను అడ్డుకుంటూ ఆటంకాలు కలిగిస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమని వాపోయారు. వర్కింగ్ జర్నలిస్టుల పైన దాడులు జరగడం అనేది హేయమైన చర్య. ముఖ్యమంత్రి గారేమో జర్నలిస్టులను ఎక్కడ కూడా అడ్డుకోవద్దు, వారిపైన దాడులు చేయొద్దని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం కూటమి నాయకులు ఎక్కడ చూసినా జర్నలిస్టులకు ఆటంకాలు కలిగిస్తూ వాళ్ళపైన దాడులు చేయడం అనేది బాధాకరము. అక్కడ వెళ్ళింది న్యూస్ కవరేజ్ కోసము. అయితే అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి వెళ్ళిన జర్నలిస్టుల పైన ఎందుకు వచ్చారా అంటూ దుర్భాషలాడుతూ దాడి చేయడం అనేది బాధాకరము. దీన్ని ఖండిస్తూ ఈరోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం అందజేసి జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు కడప జిల్లా వేములలో సాక్షి విలేకరులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దీన్ని జర్నలిస్ట్ తరపున, నంద్యాల జర్నలిస్ట్ తరపున ఖండిస్తున్నాము. ఇలాంటివి ఏ విలేకరి పైన జరగకూడదని కోరుకుంటున్నాం. జేసీ గారికి విజ్ఞప్తి చేస్తాం 10 ఆధ్వర్యంలో.